బీరకాయ కర్రీ చేస్తున్నాను. ముందుగా స్టవ్ మీద కడాయి ఉంచి సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నాను. అలాగే తాలింపు గింజలు ఇందులో వేస్తున్నాను. తాలింపు గింజలు వేగినాయి కదా, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి వేపుకుందాము చక్కగా. ఇప్పుడు బీరకాయ ముక్కల్ని వేసుకుందాము. బీరకాయ ముక్కలతో పాటు టమాటా ముక్కల్ని కూడా వేసాను. ఇప్పుడు రాళ్ళుప్పు అయితే వేస్తున్నాను సరిపడా. వేసి కలుపుకుందాము చక్కగా కలిపిన తర్వాత మూత ఉంచి 2 నిమిషాలు మగ్గించుకుందాము. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తాము ఫ్రెండ్స్. చూసారు కదా, బీరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఇలా రావాలి. ఇప్పుడు ఈ వాటర్తోనే నేను చక్కగా బీరకాయ మగ్గిస్తాను. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను కొద్దిగా. వేసేసి చక్కగా కలుపుకుందాము. చక్కగా కలిపిన తర్వాత మళ్ళీ 2 నిమిషాలు మూత ఉంచి ఉడికించుకుందాము. ఇప్పుడైతే మసాలాలన్నీ వేస్తున్నాను. ధనియాల పొడి, మిరప్పొడి, పసుపు పొడి చక్కగా వేసి కలుపుకుందాము. చక్కగా బీరకాయ పట్టేలాగా చక్కగా అయితే మసాలా పట్టేలాగా కలిపి ఇప్పుడు నేను మూత ఉంచి 2 నిమిషాలు ఇంతవరకు మీడియం సైజులో ఉంచాను స్టవ్. ఇప్పుడైతే మొత్తం పూర్తిగా చిన్న మంట మీద పెట్టేసి ఒక 2 నిమిషాలు వదిలేద్దాము. ఆయిల్ అంతా చక్కగా పైకి వచ్చిన తర్వాత కర్రీ రెడీ అవుతుంది. తర్వాత నేను చూపిస్తానండి. చూద్దాము. చూసారు కదా, చక్కగా బీరకాయ కర్రీ అయితే రెడీ అయింది. ఇంతేనండి, చాలా సులువుగా చాలా త్వరగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.